అక్షయ్‌ను మాయ ఒక పాత ఇంట్లో బంధించి ఉంచుతుంది. స్పృహలో లేని అక్షయ్‌తో, "ఒసేయ్ అక్షయ, మీ నాన్నను పెళ్లి చేసుకొని నేను ఈ ప్రపంచాన్ని శాసించే స్థాయిలో నిలబడదామనుకుంటే, నువ్వు మీ అమ్మ ఇద్దరు కలిసి అంతా కూడా నాశనం చేశారు. అరగంటలోగా నువ్వు మీ నాన్న చెవిలో మృత్యుంజయ మంత్రం చదవకపోయినా, అరగంటలోగా ఓ నెగెటివ్ బ్లడ్ దొరకకపోయినా మీ నాన్న చస్తాడు. ఇప్పుడు నా దగ్గర ఉన్నావు కాబట్టి నువ్వు ఎలాగూ మృత్యుంజయ మంత్రం చదవలేవు. ఆ ఓ నెగెటివ్ బ్లడ్ కూడా దొరకదు. కాబట్టి మీ నాన్న చస్తాడు. ఏ తాళిని చూసుకొని అవని ఎగసెగసి పడుతుందో ఆ తాళి ఇక అవని మెడలో ఉండదు" అని చెప్పి మాయ మనసులో అనుకుంటూ ఉంటుంది. మమ్మల్ని ఇంతలా బాధ పెట్టిన ఆ అవని నువ్వు అంతం అయ్యే వరకు మిమ్మల్ని వదిలిపెట్టాం అక్షయ అని మాయ స్పృహలో లేని అక్షయ్‌తో చెప్తూ ఉంటుంది. ఇదంతా కూడా చిలకమ్మ, నాగమ్మ దూరం నుంచి చూస్తూ ఉంటారు. నిన్ను ఇక్కడ బంధించిన విషయం మీ అమ్మకు తెలీదు. నీకోసం హాస్పిటల్ అంతా వెతుకుతుందే కానీ ఇంత దూరం రాదు. ఈలోగా మీ నాన్న చస్తాడు అని చెప్పి వసీకర అక్షయ్‌తో చెప్పుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు డాక్టర్లు ప్రసాదరావు వాళ్ళ దగ్గరకు వచ్చి సర్జరీ చేయాల్సిన టైం కూడా అయిపోతుంది. కొంతమంది మా గురించి బ్యాడ్‌గా ప్రచారం చేయాలని పేషెంట్‌ని డాక్టర్లు పట్టించుకోలేదు. అందుకే పేషెంట్ చనిపోయాడని చెప్పి దుష్ప్రచారాలు చేస్తూ ఉంటారు. కానీ మీరిప్పుడు చేస్తుంది ఏంటి ప్రసాదరావు గారు? మీ అబ్బాయి క్రిటికల్ పరిస్థితిలో ఉన్నాడు. అది పట్టించుకోకుండా మీరు ఓ నెగెటివ్ బ్లడ్ వెతకకుండా ఇలా టైం పాస్ చేస్తున్నారు అని డాక్టర్లు అడుగుతూ ఉంటారు. మా ప్రయత్నాలు మేము చేస్తూనే ఉన్నాము. అక్షయ కనిపించలేదు. మా అవని అక్షయ్ కోసం వెళ్ళింది డాక్టర్ అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు. మీ అబ్బాయికి ఏం జరిగినా కూడా మాకు ఎలాంటి సంబంధం లేదని మీరు ఒక డాక్యుమెంట్ మీద సైన్ చేయాలి అని డాక్టర్లు చెప్తూ ఉంటారు. డాక్టర్ అలా మాట్లాడకండి. నా కొడుకు క్షేమంగా ఉంటాడు. క్షేమంగా ఉండాలి అని వేదవతి డాక్టర్‌తో చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు అవని అక్షయ్ కోసం హాస్పిటల్ అంతా కూడా వెతుకుతూ ఉంటుంది. చిలకమ్మ, నాగమ్మ ఇద్దరూ కూడా అవని దగ్గరకు వెళ్తారు. అవని చిలకమ్మ, నాగమ్మలను చూసి సమయానికి వచ్చారు. అక్షయ్ కోసం నేను అంతా వెతికాను. అక్షయ్ ఎక్కడికి వెళ్ళిందో తెలియట్లేదు అని చెప్పి అవని, నాగమ్మ, చిలకమ్మలకు చెప్తూ ఉంటుంది. అక్షయ్‌ను మీరెక్కడైనా చూసారా? చూస్తే నాకు చెప్పండి అని చెప్పి అవని అంటూ ఉంటే ఇక నాగమ్మ, చిలకమ్మ వెళ్తూ ఉంటారు. అంటే మీకు అక్షయ్ ఆచూకీ తెలిసిందనమాట అని చెప్పి అవని చిలకమ్మను అంటూ ఉంటుంది. నేను మిమ్మల్ని ఫాలో అవుతాను. అక్షయ్ ఎక్కడ ఉందో నాకు చూపించండి అని అవని అంటూ ఉంటే ఇక నాగమ్మ, చిలకమ్మ ఇద్దరు కూడా వెళ్తూ ఉంటారు. అవని వాళ్ళిద్దరిని కూడా స్కూటీ మీద వెళ్తూ ఫాలో అవుతూ ఉంటుంది. మరోవైపు మాయ ఆ అక్షయ నా దగ్గరే బందీగా ఉందని చెప్పి వసీకరకు చెప్తాను. ఆ వసీకర తన రూపాన్ని మార్చుకోవడం కోసం చాలా ప్రయత్నాలే చేస్తుంది అని చెప్పి మాయ మనసులో అనుకొని జై జట అని తన మంత్రశక్తితో వసీకరను చూస్తుంది. వసీకరను చూసిన మాయ, వసీకర ఎక్కడ ఉండుంటుంది? చూస్తుంటే అంతా పల్లెటూరి వాతావరణంలా కనిపిస్తుందే అని మాయ మనసులో అనుకుంటూ ఉంటుంది. వసీకర అని మాయ పిలవటంతో ఇక వసీకర కూడా తన మంత్రశక్తితో మాయను చూస్తూ ఉంటుంది. ఏంటి మాయ అని వసీకర అడుగుతూ ఉంటుంది. నువ్వు ఎక్కడున్నావు అని చెప్పి మాయ అడుగుతూ ఉంటుంది. నేను అన్నపూర్ణాదేవి కొలువున్న పల్లెటూరికి వచ్చాను మాయా అని వసీకర చెప్తూ ఉంటుంది. అక్కడ నీకేం పని అని మాయ అడుగుతూ ఉంటుంది. నా రూపాన్ని మార్చుకోవడానికి ఆ అవనిని ఇక్కడే గుంట తీసి గుంటలో పెట్టాలని జట సూచించింది. జట సూచించిన విధంగా నేను ఇక్కడికి వచ్చాను. ఈ గుంట తీసిన దగ్గరే అప్పటి రోజుల్లో ముక్కు పుడక అమ్మవారు దొరికిందంట. అందుకే ఇదే గుంటలో ఆ అక్షయ్‌ను పూడ్చి పెట్టాలంట మాయ. నేను ఆ ప్రయత్నంలోనే ఉన్నాను. అక్షయ్‌ను ఎలా తీసుకురావాలా అని ఎదురు చూస్తున్నాను అని చెప్పి వసీకర చెప్తూ ఉంటుంది. అయితే నేను నీతో కరెక్ట్ సమయంలోనే మాట్లాడుతున్నాననుకుంటా అని చెప్పి మాయ అంటుంది. ఏం మాట్లాడుతున్నావు మాయ అని వసీకర అడుగుతూ ఉంటుంది. ఆ అక్షయ అయినా పిల్ల పిశాచిని బంధించాను. ఆ అక్షయ శ్రీకర్ చెవిలో మృత్యుంజయ మంత్రం చదివితే ఆ శ్రీకర్ కోలుకుంటాడని స్వామీజీ చెప్పారంట. స్వామీజీ చెప్పిన విధంగా వేదవతి వాళ్ళు శ్రీకర్ చెవిలో మృత్యుంజయ మంత్రం జపించడానికి ఆ అక్షయ్‌ను ఒప్పించాలనుకున్నారు. అందుకే ఆ శ్రీకర్ చావాలని ఆ అక్షయ్‌ను బంధించాను. ఇప్పుడు ఆ పిల్ల పిశాచి నా దగ్గరే బందీగా ఉంది అని చెప్పి మాయ వసీకర్‌తో చెప్తూ ఉంటుంది. ఎంత మంచి వార్త చెప్పావు మాయ. వెంటనే ఆ పిల్ల పిశాచి అక్షయ్‌ను తీసుకొని పల్లెటూరికి వచ్చేసేయి. ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా ఆ అక్షయ్‌ను తీసుకురా.
వెంటనే ఆ అక్షయ్ను ఈ గుంటలో పాతి పెట్టేసి నా రూపాన్ని తిరిగి పొంది మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, ఎవరికి ఎలాంటి అనుమానం రాదు. ఆల్రెడీ నా పైన కొంతమందికి అనుమానం వచ్చింది, వాళ్ళు ఇక్కడికి రాకముందే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పి వసీకర చెప్తూ ఉంటే, సరి వసీకర, వెంటనే ఆ పని చేస్తాను అని మాయమైపోతుంది. ఇక మరోవైపు అవని నాగమ్మ చిలకమ్మలను ఫాలో అవుతూ వస్తుంది. ఊరి చివరన ఉన్న ఒక పాత ఇంటి దగ్గరకు నాగమ్మ చిలకమ్మలు అవనిని తీసుకొని వస్తారు. అవని స్కూటీ దిగి ఆ పాత ఇంటి దగ్గరకు వచ్చి, నాగమ్మ, చిలకమ్మ, అక్షయ ఈ ఇంట్లో ఉందా? ఈ ఇంటికి అక్షయ్ను ఎవరు తీసుకొచ్చారు? అసలు అక్షయ్ ఎలా వచ్చింది? ఈ ఇంటికి తాళం వేసుందే అని చెప్పి అవని నాగమ్మ చిలకమ్మలను అడుగుతూ ఉంటుంది. ఇక నాగమ్మ చిలకమ్మ ఇద్దరు కూడా సైగ చేస్తూ ఉంటే అవని ఒక రాయి తీసుకొని వచ్చి ఆ తాళాన్ని పగలగొట్టి డోర్ ఓపెన్ చేసేసరికి ఎదురుగా అక్షయ్ ఉంటుంది. అక్షయ్ను చూసి అవని పరిగెత్తుకుంటూ వెళ్ళి, అమ్మ అక్షయ, అక్షయ అని పిలుస్తూ ఉంటుంది. ఇక స్పృహలోకి వచ్చిన అక్షయ అమ్మా అని చెప్పి అవనిని గట్టిగా హగ్ చేసుకుంటుంది. అమ్మ అక్షయ, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? ఎవరు తీసుకొచ్చారు అని అవని అడుగుతూ ఉంటుంది. ఏమో తెలీదమ్మా, హాస్పిటల్ బయట కూర్చున్నప్పుడు నన్ను ఎవరో వెనక నుంచి నోటిని మూసేశారు, నేను స్పృహ కోల్పోయాను, వాళ్ళెవరో నాకు తెలీదమ్మా అని చెప్పి అక్షయ్ చెప్తూ ఉంటుంది. సరేమ్మా రామ్మా, తొందరగా మనం వెళ్ళాలి అని అవని అక్షయ్ని తీసుకొని ఆ ఇంట్లో నుంచి బయటకు వస్తుంది. స్కూటీ దగ్గరకు రాగానే మంచినీళ్లు తాపిస్తుంది. నాగమ్మ చిలకమ్మల సహాయంతో నిన్ను కాపాడుకోగలిగానమ్మా, వీళ్ళు రాకపోయి ఉంటే కనుక నేను నిన్ను కాపాడుకోలేకపోయేదాన్ని అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడే మాయ వీలైనంత తొందరగా నేను అక్షయ్ను ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోవాలి అని మాయ ఇంట్లోకి వెళ్ళబోతూ ఉండగా అక్కడ అవని స్కూటీ కనిపిస్తుంది. అవని స్కూటీని చూసి మాయ షాక్ అయ్యి, ఇదేంటి అవని స్కూటీ ఇక్కడ ఉంది, అక్షయ్ను నేను ఇక్కడ బంధించినట్టు అవనికి ఎలా తెలిసిపోయింది అని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది. పక్కనే ఉన్న నాగమ్మ చిలకలను చూసి, వీళ్ళ పని అన్నమాట, నేను కాస్త జాగ్రత్తగా ఉండుంటే బాగుండేది, ఈ విషయం వసీకరకు తెలిస్తే వసీకర నాపై కోప్పడుతుంది, వసీకర నేను ఆ అక్షయ్ను తీసుకొస్తానని ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉంటుంది అని చెప్పి మాయ మనసులో అనుకుంటూ ఉంటుంది. నాగమ్మ చిలకమ్మ, మేము అర్జెంటుగా హాస్పిటల్కు వెళ్ళాలి, మీతో నేను తర్వాత మాట్లాడతాను, మీకు నేను ఎప్పుడు కృతజ్ఞతతో ఉంటాను అని అవని నాగమ్మ చిలకమ్మలకు చెప్తూ ఉంటుంది. అమ్మ అక్షయ రామ్మ వెళ్దాం అని చెప్పి అవని అంటూ ఉంటుంది. నాగమ్మ బాయ్, చిలకమ్మ బాయ్ అని చెప్పి అక్షయ నాగమ్మ చిలకమ్మలకు బాయ్ చెప్పి హాస్పిటల్కు బయలుదేరుతుంది. మరోవైపు వేదవతి వాళ్ళు టెన్షన్ పడుతూ ఉంటారు. ఆ సమయంలో నిహారిక, నా మేనకోడలు అంత మంచిది, ఇంత మంచిదని గొప్పలు చెప్పుకుంటారు కదా మోయ, మీ మేనకోడలు ఎక్కడికి వెళ్ళినట్టు అని చెప్పి నిహారిక అడుగుతూ ఉంటుంది. నా మనవరాలు కారణ జన్మురాలు, మహర్జాతకురాలు, అమ్మవారి హంస అని డప్పు కొట్టుకుంటావు కదా నాన్న, శ్రీకర్ ప్రాణాలు కాపాడకుండా వాళ్ళు అసలు ఏం చేస్తున్నట్టు అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు. అన్ని నాటకాలు, ఇలాంటి పరిస్థితుల్లో మనల్ని ఇలా ఒంటరిగా వదిలిపెట్టి వెళ్ళిన వాళ్లను స్వార్థపరులు అనాలి, వాళ్ళను వదిలిపెట్టేదే లేదు అని చెప్పి వేదవతి అవనిని తిడుతూ ఉంటే, అత్త అని చెప్పి అవని గట్టిగా అరుస్తుంది. ఇక దాంతో ప్రసాదరావు లేచి నుంచొని, అమ్మ అవని ఎక్కడికి వెళ్ళావు ఇంతసేపు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. మావయ్య, ఊరి చివరన అక్షయ్ను ఎవరో బంధించారు, నాగమ్మ చిలకమ్మల సహాయంతో అక్షయ్ ఆచూకీ తెలుసుకొని అక్షయ్ను తీసుకొచ్చాను, అక్షయ్ను బంధించింది ఎవరైనా సరే వాళ్ళను వదిలిపెట్టను అని చెప్పి అవని అంటూ ఉంటుంది. ఆ విషయాలన్నీ తర్వాత మాట్లాడుకుందాం, దీనికి విషయం చెప్పావా అని వేదవతి అడుగుతూ ఉంటుంది. చెప్పలేదత్తా అని అవని అంటూ ఉంటుంది. అసలు ఏం జరిగిందమ్మా, ఏంటా విషయం అని అక్షయ్ అడుగుతూ ఉంటుంది. మీ నాన్న కోలుకోవాలంటే మృత్యుంజయ మంత్రం 101 సార్లు చెవిలో చెప్పాలని స్వామీజీ చెప్పారమ్మా, అందుకే నీ కోసం వెతుకుతున్నాము అని చెప్పి అవని అంటుంది. నేను చెప్పనమ్మా అని చెప్పి అక్షయ్ అంటుంది. అదేంటమ్మా, మీ నాన్న కోసం నువ్వు ఏమైనా చేస్తావు కదా, అలా అన్నావేంటి అని ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు. తాతయ్య, నాన్నకు జరగరాంది ఏదైనా జరిగితే నానమ్మ నన్నే తిడుతుంది, మీరు ఎంత బతిమలాడినా కూడా నేను నా నిర్ణయాన్ని మార్చుకోలేవను అని చెప్పి అక్షయ్ వెళ్ళి ఒక పక్కన కూర్చొని బాధపడుతూ ఉంటుంది. ఇదంతా కూడా నీ స్కెచ్చేనా అవని అని వేదవతి అడుగుతూ ఉంటుంది. దాన్ని అనరాని మాటలు అని దాని చిన్న మనసుని బాధ పెట్టింది మీరు, ఇప్పుడు మీరు వెళ్ళి అడిగితేనే అక్షయ ఒప్పుకుంటుంది అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది. ఎప్పటికప్పుడు నన్ను, నా కూతురు అక్షయ్ను నిందిస్తూనే ఉన్నారు, ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు అని వేదవతి అంటూ ఉంటే, అవును వేద, అవని చెప్పింది నిజం, నువ్వు వెళ్ళి అక్షయ్ను అడిగితే అక్షయ్ తప్పకుండా ఒప్పుకుంటుంది అని ప్రసాదరావు అంటూ ఉంటాడు. ఇక వేదవతి అక్షయ్ దగ్గరకు వెళ్ళి అక్షయ్ను చూస్తూ ఉంటుంది. దీన్ని చూస్తుంటేనే నా ఒళ్ళంతా కంపరంగా ఉంది అని వేదవతి మనసులో అనుకుంటుంది. నా కొడుకును కాపాడుకోవడం కోసం తప్పట్లేదు అని వేదవతి మనసులో అనుకొని అక్షయ్ దగ్గరకు వెళ్ళి, అమ్మ అక్షయ,
నా కొడుకు శ్రీకర్కి ఏం జరిగినా కూడా నిన్ను తప్పు పట్టనమ్మా. ప్లీజ్ అమ్మా, నా కొడుకు శ్రీకర్ని కాపాడాల్సిన బాధ్యత నీ చేతుల్లో ఉందమ్మా. నా కొడుకు చెవిలో 101 సార్లు మృత్యుంజయ మంత్రం చదువమ్మా అని వేదవతి అక్షయ్ను అడుగుతూ ఉంటుంది. సరే, నన్ను ఏమి అన్నంటున్నారు కాబట్టి నేను మృత్యుంజయ మంత్రం చదవటానికి ఒప్పుకుంటున్నాను అని చెప్పి అక్షయ్ అంటుంది. రామ్మ వెళ్దాం అని వేదవతి డాక్టర్ దగ్గరికి అక్షయ్ను తీసుకొని వెళ్తూ ఉండగా అప్పుడే డాక్టర్ వచ్చి శ్రీకర్ పరిస్థితి క్రిటికల్గా మారుతుంది అని చెప్పి చెప్తూ ఉంటారు. డాక్టర్, అక్షయ్ కూడా వచ్చింది, అక్షయ్ను లోపలికి తీసుకెళ్ళండి అని చెప్పి డాక్టర్కి వేదవతి చెప్తూ ఉంటుంది. అక్షయ మృత్యుంజయ మంత్రం చెప్పినా సరే ఓ నెగిటివ్ బ్లడ్ కావాల్సిందే, మీ నమ్మకాన్ని మేము కాదనము అని చెప్పి డాక్టర్లు అక్షయ్ని తీసుకొని లోపలికి వెళ్తారు. మృత్యుంజయ మంత్రం మీ నాన్న చెవిలో చెప్పమ్మా అని డాక్టర్ అంటూ ఉంటే ఇక అక్షయ 3 సార్లు ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని చెప్పి ఆ తరువాత శ్రీకర్ చెవిలో మృత్యుంజయ మంత్రం జపిస్తూ ఉంటుంది. ఇక మరోవైపు వసీకర పల్లెటూరులో పూజలు చేస్తూ ఉంటుంది. ఈ పాటికే మాయ అక్షయ్ను తీసుకొని పల్లెటూరి దరిదాపుల్లోకి వచ్చి ఉంటుంది అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు అప్పుడే మాయ వసీకర అని పిలుస్తూ ఉంటుంది. దాంతో వసీకర, ఏంటి మాయా, నువ్వు ఎక్కడ ఉన్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. నేను ఇంకా సిటీలోనే ఉన్నాను, అక్షయ్ను తీసుకొని ఎందుకు రావట్లేదు అని చెప్పి వసీకర అడుగుతూ ఉంటుంది. నాకంటే ముందే ఆ చిలకమ్మ నాగమ్మల సహాయంతో అవని తన కూతురు అక్షయ్ ఆచూకీ తెలుసుకుంది, అక్షయ్ను తీసుకొని వెళ్ళిపోయింది అని మాయా వసీకరతో చెప్తూ ఉంటుంది. నువ్వు తప్పు చేశావు మాయా, ఆ అక్షయ్ దొరికిన వెంటనే దాన్ని చంపేసి ఉంటే బాగుండేది అని వసీకర అంటూ ఉంటే, ఆ అక్షయ్ను నేను చంపేస్తే నీ రూపాన్ని నువ్వు మార్చుకోలేకపోయేదానివి కదా వసీకర అని చెప్పి మాయ చెప్తూ ఉంటుంది. రేపు రాబోయే అప్కమింగ్ ఎపిసోడ్లో అక్షయ శ్రీకర్ చెవిలో మృత్యుంజయ మంత్రం జపిస్తూ ఉంటుంది. ఆ తరువాత అక్షయ్ను శ్రీకర్ రూమ్లో నుంచి బయటకు పంపించి డాక్టర్లు శ్రీకర్కి సర్జరీ చేస్తూ ఉంటారు. ఆ సమయంలో సాక్షాత్తు అమ్మవారు హాస్పిటల్కు వచ్చి ఓ నెగిటివ్ బ్లడ్ కావాలని మీరు వెతుకుతున్నట్టు నాకు మెసేజ్ వచ్చింది, ఓ నెగిటివ్ బ్లడ్ కావాలమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటారు. సమయానికి వచ్చారు, మీకు చేతులెత్తి దండం పెట్టినా కూడా తక్కువే, రండి అని చెప్పి అవని ఆ అమ్మవారిని శ్రీకర్ రూమ్లోకి తీసుకెళ్లి డాక్టర్కి చూపిస్తుంది. ఆ అమ్మవారి రక్తం తీసి శ్రీకర్కి ఎక్కిస్తూ శ్రీకర్కి సర్జరీ చేస్తూ ఉంటారు. ఇక అప్పుడే శ్రీకర్లో కదలికలు కనిపిస్తూ ఉంటాయి. మరోవైపు అవని వాళ్ళు వేదవతి వాళ్ళు శ్రీకర్ కోలుకోవాలని కోరుకుంటూ ఉంటారు. అమ్మవారు వెనుక నుంచి అవని బాధను చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.